తెలంగాణ తెలుగుదేశంలో రేవంత్కు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయా? పొమ్మనకుండే చంద్రబాబు పొగబెడుతున్నారా? రేవంత్కి చంద్రబాబు ఆటలో అరటిపండేనా? తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు దీని మీదనే హాట్ చర్చ. ఓటుకు కోట్లు కేసు తర్వాత రేవంత్కు తగ్గుతున్న ప్రాధాన్యం. ఇప్పుడు ఐటంగర్లంటూ సీనియర్ల ర్యాగింగ్. ప్రత్యేక భేటీకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వని బాబు. టీటీడీపీ నేతల భేటీలో క్లాస్ పీకిన అధినేత. కేసీఆర్పై అస్త్రంగా రేవంత్కు ఇప్పటి వరకు అధిక ప్రాధాన్యం. వ్యూహాత్మకంగా సైట్ చేస్తున్నారంటూ పార్టీలో గుసగుసలు. ఒక్కో సీజన్లో ఒక్కొక్కరిని ప్రోత్సహించడం, అవసరం తీరగానే అంతే ఫాస్ట్ గా వదిలించుకోవడం చంద్రబాబు రాజనీతి అని విశ్లేషకులు అంటుంటారు. ఇది విశ్లేషకుల అభిప్రాయమే కాదు, పలు సందర్భాల్లో పార్టీలో అంతర్గతంగానూ బహిరంగంగానూ జరిగే చర్చే. తెలంగాణ ఉద్యమం సమయంలో మోతుకుపల్లి, ఆ తర్వాత ఎర్రబెల్లికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు ఎన్నికలు ముగిశాక రేవంత్ ను ప్రోత్సహించారు. ఇక చంద్రబాబు అండదండలతో కేసీఆర్ టార్గెట్ గా చాలాసార్లు నోరు పారేసుకున్నారు రేవంత్. ఇక్కడే రేవంత్ కు శత్రువులు మిత్రులు పెరిగారు. తెలంగాణ తెలుగుదేశంలో ఆధిపత్యం కోసం రేవంత్ తన వర్గాన్ని పెంచుకున్నాడు. ఇదే టీటీడీపీలో అంతర్గత విభేదాలకు కారణమైంది. 2019లో తానే సీఎం నంటూ అధినేత చేయించిన సర్వేలను తానే పాపులర్ లీడర్ గా తేలినట్లు లీకులిచ్చారు రేవంత్. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ కు క్రియాశీలక పాత్రను చంద్రబాబు ఇవ్వడంతో సీనియర్లు కూడా రేవంత్ విషయంలో సైలెంట్ అయిపోయారు. అయితే సీఎం కేసీఆర్ తో చంద్రబాబు భేటీ తర్వాత తెలంగాణ టీడీపీ వ్యూహంలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులే అభిప్రాయపడుతున్నారు. పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవిపై ఎప్పటి నుంచో కన్నేసిన రేవంత్ బెయిల్ పై వచ్చిన నాటి నుంచి చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి చేశారు. అయితే ఐవీఆర్ఎస్ ప్రకారం పదవులు అన్న తెలంగాణ అధ్యక్ష పదవి మాత్రం రేవంత్ కు ఇవ్వకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ కే పరిమితం చేశారు. ఇదే రేవంత్ ప్రాధాన్యత తగ్గింపుకు బీజంగా భావిస్తున్నారు విశ్లేషకులు. ఇక వరంగల్ లోక్సభ ఎన్నికపై జరిగిన భేటీలో ఐటంగల్ అంటూ రేవంత్ ను కసితీరా ర్యాగింగ్ చేశారు సీనియర్ నేత ఎర్రబెల్లి. పద్ధతి మార్చుకోవాలని మిగిలిన నేతలు కూడా రేవంత్ పై ఫైర్ అయ్యారు. అయితే నిన్న మొన్నటి వరకు రేవంత్ ఏం మాట్లాడినా అధినేత అండకారణంగా నోరు మెదపని సీనియర్లు ఇప్పుడు రేవంత్ ను టార్గెట్ చేయడం అనుమానాలు రేకెత్తిస్తోంది. రేవంత్ రెడ్డి గారికి మీకు ఉన్న క్లాస్ పరిష్కారం అయిపోయినట్టేనా మేడం? అది ఎప్పుడు తగాదలే లేవు. ఓకే, అంటే ఈయన ఫిర్యాదు చేశారు కదా సార్? ఫిర్యాదు నాకైతే ఆ డిస్కషన్ రాలేదు. మీరు రేవంత్తో మాట్లాడారు సార్? ఇక్కడ అందరు నాయకుల దగ్గరనే మాట్లాడారు. సీనియర్లపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సోమవారమే విజయవాడకు వెళ్లగా అక్కడ కూడా రేవంత్ కు నిరాశే ఎదురైంది. చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మంగళవారం టీటీడీపీ భేటీకి ముందు ప్రత్యేకంగా కలిసేందుకు నానా తంటాలు పడ్డారంట రేవంత్. చివరకు లోకేష్ తో పైరవీ చేయించుకుని కష్టంగా 15 నిమిషాలు కలిసి తన గోడు వెళ్లబోసుకోగా టీటీడీపీ నేతల భేటీలో అందరి సమక్షంలో చర్చిద్దామంటూ వెళ్లిపోయారు చంద్రబాబు. తీరా సమావేశంలో రేవంత్ ను చంద్రబాబు తీవ్రంగా మందలించినట్లు సమాచారం. అటు సీనియర్ల ర్యాగింగ్, ఇటు అధినేత ఫైర్, రేవంత్ స్పీడ్ కు ఇక బ్రేకులు పడ్డట్టేనని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అమరావతి శంకుస్థాపనతో కేసీఆర్ తో సఖ్యత కుదరడంతో ఇక రేవంత్ తో అవసరం లేకపోగా ఎప్పటికైనా ప్రమాదమే కాబట్టి ఇప్పుడే కంట్రోల్ చేస్తే బాగుంటుందని భావించి మెల్లగా సైట్ చేస్తున్నట్లు వినికిడి. పొలిటికల్ కరెస్పాండెంట్, హైదరాబాద్.